ధ్యానమే సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాణం. సంపూర్ణ ఆరోగ్యానికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుందని నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, రాష్ట్ర బీజేపీ మీడియా పేనలిస్ట్ కర్నంరెడ్డి నరసింగరావు అన్నారు. పెదగంట్యాడ నెల్లిముక్కు కళ్యాణ మండపంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ రోజులో కొంత సమయాన్ని ధ్యానం, యోగా సాధనకు కేటాయించాలని అన్నారు. పత్రిజీ ఆశయ స్ఫూర్తితో పిరమిడ్ సొసైటీ సమాజ వికాసం కోసం చేస్తున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం కొద్దిసేపు ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, సొసైటీ అధ్యక్షుడు మీసాల శివ గణేశ్వరరావు, కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, కిలాని ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంతోమంది మెడిసిన్స్ వాడతారు, ఎంతోమంది ఎక్సర్సైజ్ చేస్తారు, ఎంతో కష్టపడి చేసినప్పుడు కూడా మెడిటేషన్ ఉన్నటువంటి రిజల్ట్ రాదు. నేను ఒకసారి 2 సార్లు అడిగాను, నాకు చేయాలని చాలా ఇంట్రెస్ట్, సమయం లేక నేను అనుకుంటున్నాను. మా అమ్మ అడుగుతున్న బాబు సమయానికి తగ్గదు, ఇంటికి టైం కాదు. మా అమ్మ మా ఆడ అందరూ జనాలందరూ ఏంటంటే డిపార్ట్మెంట్ పని చేస్తున్నారు, జనాలు అందరూ వస్తారు. మా ఇంట్లో మా అమ్మ మా ఆడ మాత్రం నాకు అడుగుతారు, టైం తిన్నానే టైంకి ఇంటికి రావట్లేదు, ఎంతసేపు బతకమని అంటున్నావు అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పాను. నాకు చదువు కొంతకాలం అంతా అయిపోయినాక మా అందరూ కూర్చొని రోజు బట్టి మెడిటేషన్ చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, మీరు ఆధారపడండి. మమ్మల్ని నమ్మి ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశం నిలబెట్టుకుని మనం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. మనం నమ్ముకుని వేలాది లక్షల మంది రోజు వస్తామన్నారు కాబట్టి అంతా భరోసా తీసుకోవాలి. ఏం చేయాలైనా మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. ఏ మాట నిలబెట్టుకునే వాళ్ళని మన మాట అంతా ఖచ్చితంగా ఉండాలి, మన మైండ్ కూడా అంత పీస్ఫుల్గా, మన మనసు కూడా అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే ఇటువంటి మెడిటేషన్ చేసి మనం చక్కగా కొంచెం టైం స్పెండ్ చేస్తే మనందరూ విషయం చెప్పాలి. ఈ సొసైటీలో చాలా మంది అందరు గాబరగా తను నమ్ముకున్న ఫ్యామిలీస్, కుటుంబాలు తను నమ్ముకొని ఎన్నో ఉంటాయి. పొరపాటు ఏదో జరిగితే పిల్లలు మొత్తం గమనించబడుతుంది. చక్కగా ఎవరు నిలబెట్టే వ్యక్తులు ఉండరు, ఎవరు సాయం చేసే వ్యక్తులు ఉండరు. ఎంత సాయం చేసినా ఆ టైం సరిపోదు. ఎటువంటి అదొక ఇన్సిడెంట్, అదొక యాక్సిడెంట్ అని అనుకునే విధంగా మనం ఊహించుకోకూడదు. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోబోతున్నారు. ఈరోజు చూడండి, యువత తక్కువ ఉన్నారు, పెద్ద ఎక్కువ ఉన్నారు. అంటే ఏంటి, మీరు ఇంతకాలం చక్కగా జరిగింది జీవనశైలి, ఇక్కడి నుంచి మెడిటేషన్ చేసుకొని యోగా చేసుకొని ఆ పరమేశ్వరుని యొక్క ధ్యానంలో చక్కగా ఆరోగ్యం నిలబెట్టుకోవాలని చెప్పేసి మనందరం ఇక్కడ ఉన్నప్పుడు అందరం. అలాగే కొంతకాలం యూత్ అయినా సరే వాళ్ళైనా సరే వాళ్ళు ఇంకా కొంచెం ముందే ఎన్నో ఎంటర్ అయ్యి వాళ్ళు కూడా ముందు నుంచి పార్టిసిపేట్ చేస్తే మళ్ళగా ఏదో కనపడడం అంతలాగా వాళ్ళు ఇంకా ఎండగా కనిపిస్తారు. వాళ్ళ విషయం అది యూత్ కూడా పంపించారు. అలాగే నిజంగా పొద్దున్న 6 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వాడు కానీ కాలు కింద పెట్టినంత పిచ్చిగా తరలిపోతున్నాం. అయినప్పటికీ ఇంత మంచి కార్యక్రమంకి అటెండ్ అవ్వాలి. ఇక ఈ కార్యక్రమం ఎవరి కోసం చేస్తున్నాను, డబ్బు సంపాదించగా లేకపోతే ఏదైనా గొప్ప కోసం చేస్తున్నట్టే కాదు. మన శివనారాయణ కానీ ఆయన సత్యమణి గారు కానీ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. చక్కగా మెడిటేషన్ చేయించాలి, ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడాలి, వాళ్ళు బాగుంటే చాలు అని చెప్పేసి మంచి ఉద్దేశం శివాలయం గారు కూడా చూశాను. అక్కడ సింపుల్ పట్టుకొచ్చి పేపర్ తీసుకొచ్చి మంచి మెడిటేషన్కి రండి, మెడిటేషన్ చేయండి, మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పేసి అంత మంచి మనసుతో నిజంగా మెడిటేషన్ కోసం చెప్పేటువంటి వ్యక్తి శివనారాయణ గారు. అంటే ఆయన కూడా నాకు చాలా అభిమానం మనస్ఫూర్తిగా. ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా చెప్తాను. అలాగే పని వ్యక్తులు చాలా మంది రాజకీయ నాయకులు కాదు, బిజినెస్ మ్యాన్స్ కాదు, అంతవరకు వ్యవస్థలు ఈరోజు కంప్యూటర్ ముందు కూర్చొని సిస్టమ్ వర్క్ చేసేటువంటి వ్యక్తులకి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు మెడిటేషన్ నేను అవసరం చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టారు మెంటల్ ప్రెజర్ ఈ ప్రజలంతా తట్టుకొని చక్కగా తన జీవితాన్ని కానీ తన నమ్ముకున్నటువంటి కుటుంబాన్ని కానీ నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళాలంటే ఏ వ్యక్తిని కూడా కానీ తన జీవనశైలి బాగుండాలి. ఈ భూమి మీద 2 మనం ఖచ్చితంగా, ఒకటి ఆ శివుడి ఆజ్ఞ ఉండాలి, రెండోది మన ఆరోగ్యం బాగుండే విధంగా మంచి నియమ నిబంధనలు పాటిస్తూ మెడిటేషన్ కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తారు. మనమంతా
మంచి లైటింగ్లో మంచి కళ్యాణ మండపంలో ఉన్నాం. చక్కగా పెద్ద పెద్ద కార్లు రావడం, పెద్ద పెద్ద పదవులు చేయడం, లేకపోతే అందరం ఎన్ని కట్టుకోవడం, మనం నిజంగా ఇవన్నీ మోసుకెళ్ళిపోతామో చెప్పండి. అవేమి కూడా మనం మోసుకెళ్ళాం. కానీ ఉన్నంతకాలం అనుభవించాలంటే కష్టపడి సంపాదించిన వాడు అనుభవించాలన్నా వాటితో పాటు మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా ఏదైతే ఈరోజు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ప్రకటించారో ఆ పౌరులు నిలబెట్టే విధంగా మనందరూ కూడా ధ్యానాన్ని చేయడంలో ముందు ఉండాలి. మనతో పాటు మనం కూడా 10 మందిని చెప్పాలని చెప్పేసి అందరూ తెలియజేస్తాము. అంత ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా మరి శివగణేష్ గారి 10 సంవత్సరం కూడా డిసెంబర్ 20 వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మనందరం కూడా పాల్పంచుకుంటాం. ఇప్పుడే మనందరికీ 2 నిమిషాలు మెడిటేషన్ చేయించారు. చాలా చక్కగా ఉంది, పీస్ఫుల్ గా ఉంది. బిజీ లైఫ్ లో ప్రతిరోజు మైండ్ లో ఎన్నో మెదులుతూ ఉంటాయి. పడుకున్నా సరే మళ్ళీ లేచాక మనం ఏం చేయాలి అని బిజీ లైఫ్ లో అన్ని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రశాంతత, ఏకాగ్రత కావాలంటే ఖచ్చితంగా రోజు కనీసం 1 అరగంట అయినా మెడిటేషన్ చేస్తే, ధ్యానం చేస్తే ఖచ్చితంగా మనకి ఏకాగ్రత, మంచి ఆరోగ్యం, ప్రశాంతత చేకూరుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది ఈ యొక్క ధ్యానాన్ని రోజు కూడా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి, మెడిటేషన్ చేస్తారు కాబట్టి మరి అంతర్జాతీయంగా గుర్తింపు కూడా వచ్చింది. మనకి యోగా అదేవిధంగా మెడిటేషన్ చేయడం ద్వారా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మన రాజకీయ నాయకులు అందరూ కూడా రోజు మెడిటేషన్ చేస్తుంటారు. అందుకే వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. మనం నిత్యం మన జీవితంలో రోజు మెడిటేషన్ చేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడే శివగణేష్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఒక భారీ స్థాయిలో మన గాజువాక ప్రాంతంలో ఈ మెడిటేషన్ డే చేయాలని ఆయన చెప్పారు. ఖచ్చితంగా మీరు చేయండి. నా ఊరితో ఖచ్చితంగా ఉంటారని తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరితో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు పెద్దలు శివగణేష్ గారికి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకి పిరమిడ్ పత్రిజీ గారు మన గురువు గారు శిష్యులే అనుకుంటారు. మనందరూ కూడా పిరమిడ్ సంస్థ ఏర్పాటు చేసి అసలు దీనికోసం, ధ్యానం కోసం అందరికీ తెలిసే విధంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు తెలిసే విధంగా చేసినటువంటి మహనీయుడు పత్రిజీ గారు. మరి ఆయన ఆశ్రయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రపంచానికి శాంతి, ఏకాగ్రతను, ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.